అందరికీ నమస్కారం. మిత్రులారా, ఎండలు బాగా ఎక్కువైపోయాయి గదా! చాలా టెంపరేచర్ 45, 46 కూడా దాటిపోతుంది. తెలుస్తుంది. బయటికి రావడానికి జనాలు ఇష్టపడట్లేదు. అలా ఉంది కండిషన్. కానీ మనం పోకపోతే మాత్రం మన హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి గదా! వాటి గురించి డాక్టర్‌ని కలవాలంటే ఎళ్ళాల్సిందే గదా! బయటికెళ్ళాల్సిందే. అందుకే ఇదే ప్రాబ్లమ్ మన ఓపికకి గూడా వస్తుంది. మన హైదరాబాద్, మొయినాబాద్‌లో ఈ సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం ఈ 4 రోజుల్లో ఓపీ ఉంది కదా! ఓపీ కండక్ట్ చేస్తాం 12 గంటల వరకి. మధ్యాహ్నం 12 గంటల వరకి ఎవరొస్తే వాళ్ళని చూస్తామని చెప్తాం. కాకపోతే ఎంత తొందరగొచ్చినా గాని ఆ జనాలెక్కువుంటున్నారు. పొద్దునొచ్చిన వాళ్ళు మాత్రమే కొంచెం కంఫర్ట్‌గా ఉండగలుగుతున్నారు. 7, 7:30 అయ్యేతలకి విపరీతమైనటువంటి ఎండొచ్చేస్తుంది. అందులో అది ఓపెన్ ప్లేస్ ఉంటుంది గదా! మన ఆశ్రమం ఉండే ప్లేస్ అంతా ఫార్మ్ హౌస్‌లే ఉంటాయి టోటల్. 111 జీవో అంటారు దాన్ని. అక్కడేమి ఇండస్ట్రియల్ ఏరియా కాదది. గంజిపేట వాటర్ ఎన్‌కాచ్‌మెంట్ ఏరియా అంటారు దాన్ని. అందుకని అక్కడ ఏ కన్‌స్ట్రక్షన్స్ ఉండవు. డైరెక్ట్ ఎండ పడుతూ విపరీతంగా. అందుకని అంత ఎండలు మామూలు సిటీ కన్నా గూడా మన దగ్గర టెంపరేచర్ ఒక 2, 3 డిగ్రీలు ఎక్స్‌ట్రానే ఉంటుంది. అందుకని ఎండకి చాలామంది భయపడతారు. తగ్గడం చాలామంది ఫోన్‌లు చేసి చెప్తారు, "సార్ మేము రాలేకపోతున్నాం సార్. ఇంకొక ఆప్షన్ ఏమైనా ఉందా? ఈ ఎండలు తగ్గిన తర్వాత మేము వస్తాం అనుకుంటున్నాము. ఈ లోపల మాకేదైనా ఇంట్లో చేసుకునేటువంటి రెమెడీస్ లాంటివి ఏదైనా చెప్పండి" అని చెప్పి చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు. ఓకే. మిత్రులారా, మీకు ఆల్రెడీ మనం ఇంతకుముందు కూడా షేర్ చేస్తున్నాము. మన దగ్గర వీడియో కన్సల్టేషన్ ఆప్షన్ ఉంది. అంటే మీరు బుక్ చేసుకుంటే మీ ఇంట్లోనే మీరు కూర్చొని ఉంటారు. మేము వీడియో ద్వారా మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం. కాంటాక్ట్ అయ్యి మీకున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటది చెప్పేసి వాటిని ఇంట్లో ఇక్కడికొచ్చినా గాని చెప్పేది హోమ్ రెమెడీసే కదా మనం. కాదు ఇంకా ట్రీట్మెంట్ అవసరమైన వాళ్ళంటే ఎలాగో రావాల్సిందే తప్పదు. ఎందుకంటే ఆ ఇంట్లో కూర్చుంటే చేసేది కాదు. కాబట్టి మీ ప్రాబ్లమ్ అంతే చాలామంది అనేదేంటంటే, "సార్ ట్రీట్మెంట్ అవసరమైతే వస్తాం కానీ అసలు జాయిన్ కావాలో లేదో మాకు తెలీదు. అంత దూరం వచ్చి మీరు వద్దు జాయిన్ కావద్దు ఇంట్లోనే చేసుకోవద్దంటే మళ్ళీ మేము అనవసరంగా శ్రమ తీసుకొని వచ్చినట్టు అవుతుంది కదా! అదేదో ఇంట్లోనే చెప్తే మేము ఏదో రెమెడీస్ ఉంటే ఇంట్లో ఫాలో అవుతాం. జాయిన్ అయ్యేది ఉంటే వస్తాము మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవడానికి అని చెప్పి అడుగుతున్నారు చాలామంది అందుకోసమని ఈ వీడియో ముఖంగా మేము చెప్పేదేంటంటే, మీకు వీడియో కన్సల్టేషన్ ఆప్షన్ ఉంది. ముందు మీరు ఫోన్ చేసేసి అపాయింట్‌మెంట్ ఇక్కడ ఫోన్ చేయడం కూడా ఒక ప్రాబ్లమ్. ఎందుకంటే ఫోన్‌లు చేస్తూ ఉంటున్నారు. చాలామంది చెప్పేదేంటి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఆన్సర్ సరిగ్గా ఇవ్వట్లేదంటారు. మన దగ్గర స్టాఫ్ తక్కువమ్మ. చెప్తా ఉండేదే ఇద్దరు, ముగ్గురు ఉంటారు. వాళ్ళు కూడా వాలంటీర్స్ వస్తారు. మా దగ్గర పర్మనెంట్ స్టాఫ్ లేరు. ఆహ్, కాల్ సెంటర్ అని చెప్పి ఉంటుంది. అక్కడ ఆహ్, మీలాంటి ఆహ్, కాస్త ఆహ్, ఏమనాలి ఆ పదాన్ని? మీలాంటి శ్రేయోభిలాషులెవరో వచ్చి మేము వాలంటరీగా చేస్తాం సార్ అని చెప్పి కూర్చునే వాళ్ళుంటారు. వాళ్ళొచ్చి చేసిపోతూ ఉంటారు. హౌస్ వైఫ్స్ ఉంటారు వాళ్ళు. వాళ్ళ టైమింగ్స్ వాళ్ళ ప్రకారం వస్తుంటాయి. యూజువల్‌గా 10 గంటల నుంచి 5 గంటల వరకి ఓకే. ఉంటారు. ఎవరో ఒకరుంటారు. అటెండ్ అవుతూ ఉంటారు. కొన్నిసార్లు ఎక్కువ కాల్స్ వస్తూ ఉంటాయి. ఇంకా ఉండేటువంటి రొటీన్ పని ఇదంతా ఉంటుంది. దానికని కాల్స్ లిఫ్ట్ చేయలేకపోతున్నారు. మీకు ఒకటేంటంటే నేను చెప్పేది కాల్ లిఫ్ట్ చేయకపోతే ఆ నంబర్‌కి మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టండి. వాట్సాప్ మెసేజ్ కానీ, నార్మల్ మెసేజ్ కానీ పెట్టి మేమిలా కాంటాక్ట్ కావాలనుకుంటున్నామంటే వాళ్ళు చూసి కాల్ బ్యాక్ చేస్తారు. అది మేము ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చాం. ఎవరైనా మెసేజ్ పెడితే వాళ్ళకి మళ్ళీ కాల్ చేసి మాట్లాడండి అని చెప్తాం. అలా మీరు చేస్తే మీకు కాల్ కలుస్తుంది ఖచ్చితంగా. ఏ టైంకైనా సరే వాళ్ళు వెళ్ళే లోపల మిమ్మల్ని ఫోన్ చేస్తారు. ఇప్పుడు మేము 10-5 అన్నాం. మీరు పొద్దున్నే చేశారనుకోండి, ఎవరు ఉండరక్కడ స్టాఫ్ ఉండరు. సాయంత్రం 5 తర్వాత చేస్తే అప్పుడు ఉండరు. కానీ మీకు దొరికేది అదే టైం కదా! చాలామంది ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత చేస్తారు. 5:30, 6 తర్వాత అప్పుడు కాల్ చేస్తారు. లిఫ్ట్ చేయరు. పోనీ పొద్దున ఆఫీస్‌కెళ్ళిపోయే ముందు చేస్తారు. ఉండదు. అంటే మీ టైమింగ్స్, మా టైమింగ్స్ మ్యాచ్ వల్ల కూడా ఈ ప్రాబ్లమ్ వస్తూ ఉంటుంది. అందుకని మీరు మెసేజ్ పెడితే కాల్ బ్యాక్ చేస్తారు. చేసిన తర్వాత మీకు వీడియో కన్సల్టేషన్ మేము ఇలా రాలేకపోతున్నాము. డాక్టర్ గారితో వీడియో కన్సల్టేషన్ కావాలంటే మీకు బుక్ చేస్తారు. అరేంజ్ చేస్తారు. నా టైమింగ్స్, ఫ్రీ టైమింగ్స్ చూసి మీ ఫ్రీ టైమ్ చూసి 2 మ్యాచ్ చేసి ఒక టైంలో మాట్లాడే అవకాశం ఉంటుంది. ఒక 15, 20 నిమిషాలు టైమ్ ఇస్తారు మీకు. దాంట్లో మీకున్నట్టు ముందట మీ రిపోర్ట్స్ అన్నీ మీరు ముందే తీసుకుంటారు. మీ ప్రాబ్లమ్ ఏముంది తీసుకొని దానికి సంబంధించిన రిపోర్ట్స్ అన్నీ కూడా మిమ్మల్ని షేర్ చేయమంటారు. టోటల్ రిపోర్ట్స్ ముందే నాకు పంపించేస్తారు. సార్ ఈ పేషెంట్ ఉన్నారు. ఈయన పలానా చోట నుండి మాట్లాడుతున్నారు. ఈయన ప్రాబ్లమ్ ఎలా ఉంది? ఈయన కండిషన్ ఎలా ఉంది? ఈయనకి రెమెడీస్ గురించి మీతో మాట్లాడాలనుకుంటా అని చెప్పి మనకు షేర్ చేసి పెడతారు. వాటిని ఆల్రెడీ మేము ముందు స్టడీ చేసి తర్వాత మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం. కాంటాక్ట్ మీరు ఇంట్లో కూర్చొని మాట్లాడొచ్చు. ఎండాకాలం ఈ ఎండాకాలం తగ్గేంత వరకి ఈ అవకాశాన్ని వాడుకోవచ్చు ఎవరైనా సరే. దాన్ని చూసి దాని కండిషన్ బట్టి మీకు ఇంట్లో మీరేం జేసుకోవాలన్నది చెప్తాం. దానికి ప్రొడక్ట్స్ ఇవేమన్నా కొన్ని అడుగుతారు. మనం ఏదైనా ప్రొడక్ట్ జెప్తే బయట దొరకవు కదండీ! మన దగ్గర మన వాళ్ళు పంపిస్తారు కూడా. కొరియర్ కూడా చేస్తారు. మీరు ఇంట్లోనే వాడుకోవచ్చు. మళ్ళీ అవి దొరకవేమో, ఇక్కడే దొరుకుతాయేమో అని కంగారు పడాల్సిన అవసరం లేదు. మీకు కావాలంటే కొరియర్ చేసే ఆప్షన్ కూడా ఉంటుంది. దాన్ని చూసుకోవచ్చు. కంపల్సరీ ఇంకా ఎవరైనా సరే ప్రాబ్లమ్ సాల్వ్ కాదు. ఇంట్లో రెమెడీస్‌తో తగ్గేది కాదు. రావాలని వాళ్ళు మాత్రమే బయటకొచ్చి వస్తే సరిపోతుంది. ఈ 2 నెలలు ఈ ఏప్రిల్, మే హైదరాబాద్‌లో అయితే ఏప్రిల్, మే ఇంకా జూన్ నుంచి వర్షాకాలం స్టార్ట్ అయిపోద్ది. ప్రాబ్లమ్ ఉండదు. ఇంకా
మిగతా చోట్ల బయట కొంచెం ఆంధ్రాలో వేరే చోట్ల అయితే ఇంకొక నెల ఎక్స్టెండ్ అవుతుందేమో. ఈ రాలేని వాళ్ళు వచ్చిన వాళ్ళు వస్తే ఓకే. పర్సనల్‌గా నన్ను కలవచ్చు. పర్సనల్‌గా మీకున్నటువంటి ప్రాబ్లమ్ డిస్కస్ చేయొచ్చు. నేను చెకప్ చేసుకోవడం కూడా ఉంటుంది. దాంట్లో మీ పల్స్ ఎలా ఉంది? నేను చేత్తో పట్టుకొని చూస్తాను. పల్స్ డయాగ్నోసిస్ అంటారు. దాన్ని చూసుకుంటాము. ఐరిస్ చూస్తాము. ఐరిస్ చూసి రాబోయే ప్రాబ్లమ్స్ ఏంటి? నిజంగా వీళ్ళకి ప్రాబ్లమ్ ఉందా? లేదా? లేకపోతే రాంగ్ డయాగ్నోసిస్ అయిందా? లేదా? అన్నది చూసుకుంటాము. ఇప్పుడు స్పైన్ ప్రాబ్లమ్ ఉందనుకోండి. స్పైన్‌కి సంబంధించినవి చూస్తాము. వాళ్ళ రిపోర్ట్స్ నేను పర్సనల్‌గా చూసి ఇంకా నాకేదైనా కావాల్సిన నాలుక చూడొచ్చు. నాలుక చూసి నాలుకలో కనిపించే సిగ్నల్స్ ఏమున్నాయి? ఇదంతా పర్సనల్ అది ఎలాగూ అంటే డైరెక్ట్‌గా కలిసి కన్సల్టేషన్ తీసుకునేదానికి మీరు ఎక్కడో కూర్చొని, నేనెక్కడో కూర్చొని మాట్లాడేదానికి ఖచ్చితంగా తేడా ఉంటది. కాకపోతే ఏందంటే అసలు కన్నా అసలు లేని దానికన్నా ఏదైనా బెటర్ కదా! గుడ్డి కన్నా మెల్లమేలు అంటారు గదా! సామెత. అందుకని రాలేని వాళ్ళు కంపల్సరీ మాట్లాడాలనుకున్న వాళ్ళు ఈ అవకాశాన్ని వాడుకోవచ్చు. సరేనా మిత్రులారా? కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి మీరు ఫోన్ చేస్తే దీని గురించి డీటెయిల్స్ చెప్తారు. లేకపోతే మీరే మెసేజ్ పెట్టండి. సరేనా? ఈ అవకాశాన్ని అవసరమైన వాళ్ళు వాడుకుంటారని నేను కోరుకుంటున్నాను. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.